శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ధర్మ సోపానానికి స్వాగతం. రఘువంశం అనే పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? శ్రీరాముడే కదా. రాముడికే రఘుకుల భూషణ అనే పేరు కూడా ఉంది. అంటే రఘువంశానికి ఆభరణం లాంటివాడు అని. మరి ఈ రఘువంశం ఎలా మొదలైంది? అసలు ఈ రఘువు ఎవరు? ఆ కథే మనం ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీరాముడు, ఆయన తండ్రి దశరథ మహారాజు, వీరికన్నా కొన్ని తరాల ముందు వారి వంశంలో దిలీపుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు సుదక్షిణ. వాళ్ళకి ఎంతకాలమైనా పిల్లలు పుట్టలేదు. ఒకరోజు వాళ్ళిద్దరూ రాజగురువు అయిన వశిష్ఠ మహర్షిని కలవడానికి ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. దిలీపుడు వశిష్ఠునికి నమస్కారం చేసి ఇలా అన్నాడు: ఓ పుణ్యమహర్షి, నా తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, నా ప్రజలు బాగోగులు చూడడానికి మాకు సంతానం లేదు అని చెప్పుకొని బాధపడ్డాడు. అది విన్న మహర్షి దివ్యదృష్టితో చూసి ఇలా అన్నారు: దిలీప, మనం చేసిన తప్పులే కష్టాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. నీకు సంతానం కలగకపోవడానికి కూడా ఇలాంటి కారణమే ఒకటి ఉంది. నువ్వొకసారి దేవేంద్రునికి యుద్ధంలో సహాయం చేసి ఇంద్రలోకం నుండి తిరిగి వస్తూ అక్కడే ఉన్న నందిని అనే కామధేనువుకి ప్రదక్షిణ చేయకుండా, కనీసం నమస్కారం కూడా చేయకుండా తిరిగి వచ్చేసావు. దానికి బాధపడిన ఆ ధేనువు నీకు సంతానం కలగకుండా ఉండేటట్లు శపించింది. అన్ని దేవతలకు నిలయం కామధేనువు. అటువంటి ధేనువుని అవమానిస్తే దేవతలందరినీ అవమానించినట్లే కదా అని చెప్పారు. తన తప్పు తెలుసుకొని దిలీపుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. గురుదేవా, నేను చేసిన పాపానికి ఎలా పరిహారం చేసుకోవాలో దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. దానికి వశిష్ఠ మహర్షి, ఆ నందినీ ధేనువు ఈరోజే తన దూడతో కలిసి మన ఆశ్రమానికి వస్తుంది. మీ దంపతులు ఇద్దరూ దానికి భక్తితో సేవ చేయండి. మీ పాపం నశిస్తుంది అని చెప్పాడు. మహర్షి చెప్పినట్టే దిలీపుడు, సుదక్షిణ ఆ ఆశ్రమంలోనే ఉంటూ కామధేనువుని చాలా శ్రద్ధతో, గౌరవంతో సేవిస్తూ కొంతకాలం గడిపారు. దిలీపుడు ఎప్పుడు ఆ ధేనువు వెంటే ఉంటూ దానికి ఏ అపాయం రాకుండా కాపాడుతూ వచ్చాడు. ఒకరోజు కామధేనువు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక సింహం దాన్ని చంపడానికి వచ్చింది. వెంటనే దిలీపుడు ఆ సింహం మీద బాణం వేయడానికి తన విల్లు ఎక్కుపెట్టాడు. కానీ ఇంతలోనే ఎవరో మంత్రం వేసినట్టు తన చేతులు కదపకుండా అయిపోయాడు. అప్పుడు విచిత్రంగా సింహం దిలీపుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ రాజా, నేను శివదూతని. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నాకు ఆకలిగా ఉంది. ఆ ధేనువుని చంపి నా ఆకలి తీర్చుకోనివ్వు అని చెప్పింది. సింహం మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన దిలీపుడు, ఓ సింహమా, నేను ఈ దేశానికి రాజుని. ఇక్కడ ఉన్న ప్రాణులన్నిటినీ రక్షించడం నా బాధ్యత. కాబట్టి ఆ ఆవును వదిలి నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. అది విన్న నందిని, ఓ చక్రవర్తి, నీ భక్తిని పరీక్షించడానికి నేనే శివభక్తుణ్ణి సింహం వేషంలో రమ్మని ఆదేశించాను. వశిష్ఠుడి అనుగ్రహం వల్ల నన్ను ఎవరూ చంపలేరు. నీ భక్తికి, సేవాభావానికి నేను తృప్తి చెందాను. నన్ను రక్షించడానికి నీ ప్రాణాన్నే వదిలేయడానికి సిద్ధపడ్డావు. నీ శాపం తొలగించి నీకు త్వరలో ఒక మగబిడ్డ కలగాలి అని వరం ఇస్తున్నాను అని పలికింది. దాంతో దిలీపుడు ఎంతో సంతోషించి కామధేనుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి రాణి సుదక్షిణ ఒక చక్కని పిల్లవాడిని ప్రసవించింది. అతనికి రఘువు అని నామకరణం చేశారు. అతడు సాధించిన గొప్ప గొప్ప విషయాల వల్ల, అతడి మంచితనం వల్ల ఆ వంశానికే రఘువంశం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు తర్వాతి కాలంలో రామచంద్రమూర్తిగా ఆ వంశంలోనే అవతరించారు. అది మనందరికీ తెలుసు. స్వస్తి.